Come, let us go and cook. Let's go and cook what? Ladies and gentlemen, welcome back. జీరో ఆయిల్తో ఎయిర్ ఫ్రైడ్ చికెన్ చేద్దామా? ఎయిర్ ఫ్రైర్ రెసిపీస్ బాగా ట్రెండింగ్ అని అందరూ చేస్తూ ఉంటారు కదా. ఇప్పటిదాకా నేను ఎప్పుడు ఎయిర్ ఫ్రైర్ యూజ్ చేయలేదు, బట్ ఫర్ నో రీజన్ ఐ ఆల్వేస్ హ్యావ్ ఎన్ ఎగ్ టు ట్రై సంథింగ్ ఇన్ ద ఎయిర్ ఫ్రైయర్ అండ్ నాకు అదంటే చాలా ఇష్టం. ఇంకా ఈ జీరో ఆయిల్ ఎయిర్ ఫ్రైడ్ చికెన్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అయితే ఫస్ట్ స్టెప్ చికెన్ ని మంచిగా వాష్ చేసేసుకుని సాల్ట్, పసుపు, కారం అండ్ పెప్పర్ పౌడర్ ఇవి చికెన్ లో యాడ్ చేసి కాసేపు మ్యారినేట్ చేస్తాం. వన్స్ చికెన్ మ్యారినేట్ అయిన తర్వాత 3 బౌల్స్ తీసుకుని ఒక దాంట్లోకి మైదా, ఇంకో దానిలో బీటెన్ ఎగ్, అలాగే ఇంకో బౌల్ వచ్చేసి బ్రెడ్ క్రమ్స్ ఇవన్నీ పక్కన పెట్టుకుని మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ని ఫస్ట్ మైదాలో పెట్టి నెక్స్ట్ బీటెన్ ఎగ్ అండ్ ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్ తో ఇలా మంచిగా కోట్ చేసేసి అన్ని ఒక బౌల్ లోకి పెట్టేసుకుంటాం. ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు అన్ని పక్కన ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ అయితే ఎయిర్ ఫ్రైయర్ ని ప్రీ హీట్ చేయాలి. కాసేపు ప్రీ హీట్ అయిపోతుంది. ఇప్పుడు దాంట్లోకి బటర్ పేపర్ పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకున్న కోటెడ్ చికెన్ ఉంది కదా, అదంతా అరేంజ్ చేసేసుకోవాలి. క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఒక 2 to 3 బ్యాచెస్ పడతాయి, లేదంటే ఒక బ్యాచ్ తోనే సింపుల్ గా అయిపోతుంది. ఎయిర్ ఫ్రైయర్ టబ్ సైజ్ అండ్ అలాగే మీరు ఎంత పెడుతున్నారో చూసుకోండి. అండ్ ఈ ఎయిర్ ఫ్రైయర్ టెంపరేచర్ సెట్టింగ్ కి మేము 180°C లో 8 to 10 minutes దాకా ఉంచాం. పర్ఫెక్ట్ గా 2 sides కుక్ అయిపోయింది. ఇంకా మనం ఎయిర్ ఫ్రై చేసుకున్న చికెన్ ని మంచిగా అసెంబుల్ చేసేసుకుని ప్లేట్ లో సాటిస్ఫైయింగ్ గా సన్సెట్ ని చూస్తూ ఇవి మంచి చేయొచ్చు. కావాలంటే దీంతో టమాటో కెచప్ లేదా చిల్లీ ఆయిల్ తో కూడా పేర్ చేసి తినొచ్చు. నేను వాటితో కూడా ట్రై చేశాను, కానీ నాకు నార్మల్ గానే నచ్చింది. ఇంకా టేస్ట్ అయితే క్రిస్పీగా, సాఫ్ట్ గా, టెండర్ గా బాగుంది. ఎయిర్ ఫ్రైయర్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంతకీ మీకు బాగా ఇష్టమైన ఎయిర్ ఫ్రైయర్ రెసిపీ ఏంటి కింద కామెంట్ చేయండి. ఆల్సో సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్